ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకడు ఒక దినము కంటే మరొక దినము కంటే ఘనముగా ఎంచుతున్నాడని, మరొకడు ఆ దినము కంటే ఇంకా బహు అమూల్యమైనదిగా ఎంచుతున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజు ప్రార్థనకు వస్తున్న ప్రతి క్రైస్తవుడు, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా మంచిది చెడుది అనే రోజులు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఇల్లు కట్టుకుంటే ఈ రోజు మంచి రోజు కాదు, రేపు మంచి రోజు అని మరొకడు ఇంకో రోజు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పెళ్లి సంబంధం మనం నిశ్చయించుకున్నప్పుడు కూడా మంచి చెడు రోజులు చూస్తా ఉన్నారు. కానీ ఈ రోజు అలాంటి ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి. నువ్వు అలాగే మూఢనమ్మకాల్లో ఉంటే గనక దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత మాత్రం నెరవేర్చే వ్యక్తిరాలు కూడా కాదు. కాబట్టి దేవుడు నీతోనే నేరుగా సూటిగా మాట్లాడతాడు. వాక్యం చదువుతున్న నీవు నీ బ్రతుకుని మార్చుకో, నీ బ్రతుకుని క్రీస్తులో నెరవేర్చుకో. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.